ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద ఏనుగు కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ ఏనుగు కుటుంబంలో ఒక చిన్న ఏనుగు ఉండేది. ఆ ఏనుగుకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నని విడిచి ఎప్పుడు ఉండేది కాదు. ఒకరోజు ఆ ఏనుగు పిల్ల అల్లరి చేస్తూ ఉంటుంది. నాన్న నీరు దగ్గరికి వెళ్దాం, నాన్న నీరు దగ్గరికి వెళ్దాం అని అనేది. అప్పుడు ఆ పెద్ద ఏనుగు సరే అని చెప్పి దాని కోరిక తీర్చడానికి నీళ్ళ దగ్గరికైతే తీసుకొని వెళ్తుంది. అప్పుడు పెద్ద ఏనుగు చిన్న ఏనుగుతో ఇలా అంటుంది. ఇక్కడ ప్రమాదకరమైన జంతువులుంటాయి. నువ్వు ఆడుకునేటప్పుడు కొంచెం చూసి ఆడుకో. ఎందుకంటే నేను కొంచెం పనికైతే బయటికైతే వెళ్తున్నా అని అంటుంది. అప్పుడు చిన్న ఏనుగు ఇలా అల్లరి చేస్తుంది. నాన్న నువ్వెక్కడికి వెళ్ళకు. నాతో పాటు ఈరోజు ఆడుకో అని అంటుంది. సరే అని ఇద్దరు ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అక్కడే నివసిస్తున్న పెద్ద మొసలి ఆ ఏనుగులను గమనిస్తుంది. ఆ ఏనుగు గమనించి చిన్న ఏనుగుని ఎలాగైనా చంపివేసేయాలని అనుకుంటుంది. అప్పుడు ఆ మొసలి నీళ్ళ బయటికి వచ్చి ఆ చిన్న ఏనుగుల్ని బాగా గమనిస్తూ ఉంటుంది. అప్పుడు పెద్ద ఏనుగుకి ఏదో సందేశం వేసి అక్కడ చుట్టుపక్కన గమనిస్తూ ఉంటుంది. అప్పుడు చిన్న ఏనుగుతో ఇలా అంటుంది పెద్ద ఏనుగు. ఆడడం అయిపోయిందా? వెళ్దామా అని అంటుంది. అప్పుడు చిన్న ఏనుగు ఇలా అంటుంది. నాన్న మనం వచ్చి కొద్దిసేపు మాత్రమే అవుతుంది అని చిన్న ఏనుగు పెద్ద ఏనుగుతో అంటుంది. చిన్న ఏనుగు బతిమిలాడుతుంది పెద్ద ఏనుగుని. అక్కడే నివసిస్తున్న భయంకరమైన మొసలి నీళ్ళ నుంచి అయితే బయటికైతే వస్తుంది. అది చిన్న ఏనుగు పిల్ల దగ్గరికైతే వెళ్తుంది. ఆ ఏనుగు పిల్ల దాన్ని చూసి భయపడుతుంది. అక్కడి నుంచి పెద్ద పెద్ద కేకలు వేస్తుంది. కానీ అయినా కూడా పెద్ద ఏనుగుకైతే శబ్దం అయితే రాదు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోదామని ప్రయత్నిస్తుంది. ఆ శబ్దం విన్న పెద్ద ఏనుగుకి చాలా కోపం వస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ చూసేలోపు పెద్ద మొసళ్ళైతే ఉంటుంది. దాన్ని దాని కాళ్ళతో తొక్కుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఆ ఏనుగుకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే దాని బిడ్డ పైన దాడి చేస్తుంది కాబట్టి దాన్ని నీళ్ళలో ముంచి తొక్కుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చిన్న ఏనుగు వస్తుంది. నాన్న ఈ ముసలి నన్ను తిందామని అనుకుంది. నాకు చాలా భయం వేసింది దీన్ని చూసి అని అంటుంది. అప్పుడు పెద్ద ఏనుగు ఇలా అంటుంది. ఈ ముసల నిన్ను ఏం చెయ్యదు. నేను దీని దగ్గరికి కూడా రానివ్వను అని అంటుంది. అప్పుడు ఆ ముసలి పెద్ద ఏనుగుని బతిమిలాడుతుంది. కానీ పెద్ద ఏనుగు దానిపై చాలా కోపంగా ఉంటుంది. దాన్ని నీళ్ళలో ముంచి తీసుకొని వెళ్తూ ఉంటుంది. మొసలి ఓటమిని ఒప్పుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ మొసలి మనసులో ఇలా అనుకుంటుంది. ఎప్పుడైనా గానీ ఏనుగుల జోలికైతే వెళ్ళొద్దు అని అనుకుంటుంది. ఆ తర్వాత పెద్ద ఏనుగు చిన్న ఏనుగుతో ఇలా అంటుంది. చూసావా నాన్న ఎలా తరిమి కొట్టానో? నీ జోలికి ఏదొచ్చినా నేనైతే అస్సలు ఊరుకోను అని అంటుంది. అడవిలో ఉన్న పక్షులు మిగతా జంతువులు ఏనుగును చూసి చాలా ఆశ్చర్యపోతాయి. ఎందుకంటే ఏనుగులకున్న బలం అలాంటిది. ఈ కథలో నీతి ఏంటంటే మన తల్లిదండ్రులు మనతో ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కథలతో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.